చేపించేసిండు. పైన అంతా అట్లనే ఉంది, పైన కూడా ఇంకా చేయాలి. కింద మాత్రం చాలా కలర్ఫుల్ ఉండే. ఇంకో ఇదొక రూమ్, ఇది కూడా సేమ్ యాక్టివ్ ఉంది. స్కిన్ కలర్ బ్లాక్, ఇలానే ఉంది. వైట్ కలర్ కిటికీలు అండ్ పోల్స్. సో ఇక్కడ దీన్ని కూడా వాళ్ళు బ్లాక్ కలర్ వేసేసింది. మా ఫామ్ హౌస్ మొత్తం మీరు చూసే ఉంటారు టూర్లో. పైన మెట్లకు కూడా బ్లాక్ కలర్ వేసేసిండ్రు. సో ఇక్కడ వచ్చేది కింద అనమాట. మొత్తం చదవలేదు కాబట్టి ఇంత చెత్త చెత్తగా ఉంది. ఫస్ట్ ఇదిగో చూడండి, ఇదిగో మళ్ళీ పిల్లర్స్కి బ్లాక్ సేమ్ ప్యాటర్న్ ఫాలో అయినాము. ఇది కిచెన్, కిచెన్ అటు సైడ్ వచ్చేసి బ్యాక్ డోర్. ఇది కిచెన్. నెక్స్ట్ ఈ విండోస్ కూడా వైట్ ఉంది. పైన చూడండి, పైన అంతా వైట్ వేయించేసినాం. సో ఇంకా సెకండ్ ఫ్లోర్లో వైట్ వేయించింది బ్యాలెన్స్. ఇదన్నమాట. ఇంకా మన డోర్ కూడా పాలిష్ వేయించేసినాం. డోర్ పైన చూడండి, దీనిపైన కూడా చాలా వైట్ ఉంది, మొత్తం వైట్ వేయించేసింది. సో ఇలా ఉందన్నమాట ఇంకా ఫామ్ హౌస్. అసలు చాలా చేంజ్ అయిపోయింది. నేను చాలా రోజులు రావట్లేదు పెయింటింగ్ పని వల్ల. అసలు వచ్చి షాక్ అయిపోయినాం నేను పప్పు. సో ఇదన్నమాట. ఇది నెమలికలు, రోజు చాలా నెమలికలు వస్తాయంట. మా డాడీ రోజు ఇంటికి తీసుకొస్తారు. సో చాలా రోజుల నుంచి కలెక్ట్ చేయడం వల్ల ఇన్ని అయినాయి. మా ఇంట్లో కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ గడ్డి బాగా హైట్గా పెరిగిపోయింది. అలాగే అక్కడ ఒక చెట్టు నరికిచ్చేసాం, ఎందుకంటే అది అది ఇచ్చే ఆక్సిజన్ మన హెల్త్కి బాగుండదంట. సో ఇదంతా ఇట్లుంది పరిస్థితి. ఇంకో నెమలిక, ఇప్పుడే ఇంకోటి దొరికింది ఫ్రెష్. ఇంకుంటాయేమో, జాగ్రత్తగా చూడాలి. ఇంకో కలెక్షన్. అయితే ఈ పైపు కూడా, వాటర్ పైపు కూడా పగిలిపోయింది. దీన్ని కూడా కొత్తది తెచ్చినాం. అది కూడా ఇంకా రేపు ఎల్లుండి అట్లా వేస్తాం అనుకుంటా. చిన్న చిన్న చెట్లన్నీ ఎండిపోయాయి. ఇంకా బయట కూడా కొంచెం మందు జరిపించినాం. ఇటు సైడ్ ఈ సెక్షన్, ఆ సెక్షన్ అంతా ఇదంతా జరిపించినాం. అటు సైడ్ ఇదంతా కూడా మందు జరిపించేసినాం.